నమస్తే. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల కోసం వస్తున్నటువంటి వివిధ రకాల న్యూస్ ఏజెన్సీస్ కానీ లేదంటే వివిధ రకాల ఛానల్స్ కానీ సర్వే సంస్థలకు సంబంధించినటువంటి వాటితో కలిసి వచ్చినటువంటి ఒపీనియన్ పోల్స్ మనం చూస్తున్నాం. అయితే 3 రకాల ఒపీనియన్ పోల్స్ చూసాం. ఆ 3 రకాల ఒపీనియన్ పోల్స్ కలిపి చెప్తున్నటువంటి సర్వేల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం 3 చూసింది, ఒకటి టైమ్స్ నౌ వాళ్ళది, ఇంకోటి ఇండియా టీవీ వాళ్ళది, ఇంకోటి జీ న్యూస్కు సంబంధించింది. 3 న్యూస్ ఛానల్స్ వాళ్ళ సర్వే ఏజెన్సీలతో కలిసి చేసినటువంటివి ఈ సర్వేలు. ఈ ఒపీనియన్ పోల్లో ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ నాయకత్వంలో 2 సార్లు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. ఈసారి తిరిగి 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా గెలవగలుగుతారా? బీజేపీ అధికారంలోకి వస్తుందా? వస్తే ఎంత మెజారిటీ రావచ్చు? బంపర్ మెజారిటీ వస్తుందా? సాధారణ మెజారిటీ వస్తుందా? లేదంటే కిచిడీ ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉందా? సంకీర్ణ ప్రభుత్వాలకు మళ్ళీ ఏమైనా దారి తీసేటువంటి అవకాశం ఉందా? ఇవన్నీ చూడాలి. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాల పేరుతో ఎన్డీఏ పేరుతోటే బీజేపీ ఉన్నా కూడా సొంతంగా భారతీయ జనతా పార్టీ 2 సార్లు కూడా అధికారంలోకి వచ్చింది. కావాల్సినటువంటి మెజారిటీ సీట్లు సొంతంగా వచ్చాయి. సో ఇప్పుడు కూడా సొంతంగా వస్తాయా లేదా అనేటువంటి అంశాలను చూద్దాం. మనం దీనికి సంబంధించినంత వరకు టైమ్స్ నౌకు సంబంధించినటువంటి సర్వే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏకి, అదేవిధంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి కానీ మిగిలిన వాళ్ళకి ఇచ్చినటువంటి ఏంటి అనేటువంటి చూస్తే ఎన్డీఏకి 358 నుంచి 398 సీట్లు ఎన్డీఏకు ఉంటున్నాయి. బీజేపీ నేతృత్వంలోని పార్టీకి 358 నుంచి 398 స్థానాలు వస్తున్నాయనేటువంటిది. కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమికి 110 స్థానాలు మాత్రమే వస్తాయనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి అంచనా. సరే, ఈ 110లో మళ్ళీ కాంగ్రెస్ ప్రత్యేకంగా ఉన్నటువంటి సీట్లు కేవలం 40 వరకే ఉంటున్నాయనేది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ 333 సీట్లు వస్తాయనేటువంటిది బీజేపీకి సొంతంగా చెప్తున్నటువంటిది. సో భారతీయ జనతా పార్టీ సొంతంగా 333 సీట్లకు, పోయినసారి వచ్చినటువంటి 303 సీట్లకు ప్లస్ ఇంకొక 30 సీట్లు కలిసే అవకాశం ఉంది. ఇది ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా? ఎన్నికల నాటికి ఎట్లాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు ప్రజలు, ఏ అంశాలు ప్రజలపైన ప్రభావం చూపేటువంటిది అనేది తర్వాత తెలుసు. ఇది టైమ్స్ నౌకు సంబంధించినటువంటిది. వాళ్ళు చెప్తున్నటువంటి సర్వే ప్రకారం మరొకసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఖాయం అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటిది. మోడీ సొంతంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటిది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అది ఇక ఇండియా టీవీకి సంబంధించినటువంటి సర్వే వీళ్ళు చేసిన తర్వాతనే వీళ్ళు చేశారు. ఈ 3 దాదాపుగా ఒకే కాలంలో జరిగిన దాని ప్రకారము భారతీయ జనతా పార్టీ సొంతంగా వీళ్ళు కూడా 335 స్థానాలు వస్తాయనేటువంటిది ఇండియా టీవీకి సంబంధించినటువంటి సర్వే. ఇండియా టీవీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏకి 378 స్థానాలు వస్తాయి. నరేంద్ర మోడీ మరొక్కసారి ప్రధానమంత్రి కావడం ఖాయం, 3వసారి అధికారంలోకి వస్తాడని. ఇండియాకి సంబంధించినంత ఇండి కూటమికి 98 స్థానాలు, అంటే ఇందులో కూడా కాంగ్రెస్ 40 స్థానాలకే పరిమితం అవుతుందనేటువంటిది వాళ్ళు చెప్తున్న అంశం. అంటే ఎవరు కూడా క్రితం ఉన్నటువంటి 52 స్థానాలు కూడా ఇప్పుడు వస్తాయా రావా అనేటువంటిది ఒక అంచనా. సంబంధించి 2 సర్వేలు 2 న్యూస్ ఛానల్ చేస్తే కాంగ్రెస్ 37 స్థానాలకు, మొత్తం 2019లో ఉన్నటువంటి 52 కంటే తక్కువ స్థానాలు వస్తాయనేటువంటిది వాళ్ళు చెప్తున్నది. ఆమ్ ఆద్మీ మిగిలినటువంటివి కూడా తగ్గడము హెచ్చు తగ్గులు ఉన్నా కూడా ఓవరాల్గా అయితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ 378 స్థానాలు వీళ్ళు చెప్తున్నారు, 398 వీళ్ళు చెప్తున్నారు, 335 బీజేపీకి వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక సర్వే వచ్చింది, జీ న్యూస్కు సంబంధించిన సర్వే. వీళ్ళు కూడా ఎన్డీఏకి 377 స్థానాలు వస్తున్నాయి అనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ఎన్డీఏకి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా 330 స్థానాలు భారతీయ జనతా పార్టీకి సొంతంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. బీజేపీ సొంతంగా 2019లో గెలిచినటువంటి 303 స్థానాల కంటే మెరుగైనటువంటి స్థానాలు వస్తాయనేటువంటిది 3 సర్వేల ప్రకారం చెబుతున్నది. ఇండి కూటమికి సంబంధించి వీళ్ళు కూడా 94 స్థానాలు ఇచ్చారు, వీళ్ళు 110, 94, వీళ్ళు 98, అన్ని కలిపినా కూడా కాంగ్రెస్ 50 లోక్సభ స్థానాలను గెలుస్తుందా లేదా అనేటువంటిది ఒక ప్రశ్న. నరేంద్ర మోడీ నేతృత్వంలో పోయినసారి 303, ఎందుకంటే 2014లో 2282, 2019లో 303 స్థానాలు వచ్చినాయి. కాబట్టి
ఈ పెరుగుతూ వచ్చింది. ఈసారి కూడా 303కు ఒకటి పెరిగినా, ఎన్ని పెరిగినా కూడా ఇప్పుడు 333 యావరేజ్గా వేసుకున్నా కూడా పెరుగుతాయనేటువంటిది. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తిరిగి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఆ మేరకు వస్తుందా? ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు ఎట్లా వస్తాయి, పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇవి కలుస్తాయా అనేటువంటిది చూడాలి. పోయినసారి కూడా ఈ సర్వేలకు సంబంధించి బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాదు అనేటువంటి చాలామంది చెప్పినా కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. సరే, సర్వేలన్నింటినీ పరిగణలోకి తీసుకోకపోయినా అవి నిజం అవుతాయా నిజం అవ్వవా అనేటువంటిది పక్కన పెట్టినా కూడా ప్రజాక్షేత్రంలో మాత్రం భారతీయ జనతా పార్టీ కంటే కూడా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పరిపాలన కానీ, నరేంద్ర మోడీకి ఉన్నటువంటి పేరు కానీ చాలా పాజిటివ్గా ఉంది. ఎక్కడ కూడా నరేంద్ర మోడీకి చెప్పుకోదగ్గ వ్యతిరేకత కనిపించకపోవడం అనేటువంటిది చెప్పుకోవాల్సినటువంటి విశిష్టత ఇక్కడ దక్షిణ రాష్ట్రాలు, లేదంటే ఉత్తర రాష్ట్రాలు, పశ్చిమ ఏది తీసుకున్నా కూడా ఈశాన్య రాష్ట్రాలు, భారతదేశ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ అనేటువంటి అంశంలో అవినీతి లేనటువంటి నాయకుడిగా ఉన్నాడు, దేశం కోసమే ఆలోచిస్తాడనేటువంటి ఒక పాజిటివ్ని అది ఉంది. దాన్ని క్రియేట్ చేసుకోవడంలో ఆయన టీం కూడా చాలా వరకు సక్సెస్ అయింది. ప్లస్ భారతీయ జనతా పార్టీ పరిపాలనకు సంబంధించినటువంటి వ్యతిరేకత, పరిపాలన లోపాలను గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్తో సహా ఆ పార్టీతో జత కట్టినటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విఫలమైనాయి. ప్రాంతీయ పార్టీలు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన వరకే కట్టుబడి ఉంటాయి కాబట్టి, అక్కడ వరకు ఉంటాయి కాబట్టి జాతీయ స్థాయిలో అవి ప్రభావం చూపెట్టలేనటువంటి స్థితిలోకి వెళ్ళాయి. మరి ఇప్పుడు ఈ 3 సర్వేల ప్రకారం భారతీయ జనతా పార్టీ 333 స్థానాలు దాటుతుందా, నరేంద్ర మోడీ మరోసారి అధికారంలోకి వస్తాడా, ఈ ఒపీనియన్ పోల్స్ నిజమవుతాయా అనేటువంటిది దాదాపుగా ఏప్రిల్ చివరి వారంలో కానీ మే మొదటి వారంలో కానీ ఫలితాలు వచ్చేస్తాయి. అప్పటికి చూడవచ్చు. ఇంకా 2 సర్వేలు వచ్చే అవకాశం ఉన్నది. ఆ 2 సర్వేలను కలిపి మరొకసారి కూడా చూద్దాం. ఇవి ఈ 3 సర్వేలకు సంబంధించినటువంటి సారాంశం.